కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలు ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో తాండూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా రాజకీయ, హిందూ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉగ్రదాడి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై జై భారత్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత్ పర్యాటకులపై ఉగ్రదాడి దారుణమన్నారు. ఈ దాడిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆ తర్వాత ఉగ్రవాదుల ఊహా చిత్రాల దిష్టిబొమ్మను దహనం చేశారు. खबरदार एसआई गुंडालारा, खबरदार खबरदार, खबरदार एसआई गुंडालारा, खबरदार खबरदार, खबरदार उग्रवादुलारा, खबरदार खबरदार, खबरदार उग्रवादुलारा, खबरदार खबरदार, उग्रवादुलारा, खबरदार खबरदार, मिलना 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 अरे चिना बाबू ప్రజలు ఈరోజు నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో హిందువులపై ఉగ్రదాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏమైన చర్యగా భావిస్తూ నిన్న హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల అన్ని కుల సంఘాలకు, అన్ని పార్టీ నాయకులకు, అన్ని హిందూ బంధువులందరికీ కూడా ఇవాళ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా వేడుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం గంజి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అందరూ హిందూ బంధువులందరూ అన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హాజరై ఇటు ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. అందుకు గాను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క పాదాభివందనం తెలుపుకుంటూ ఏవైతే ఈ ఉగ్రదాడి ఏమైతే జరిగిందో చాలా ఏమైనా చర్య దీనిపైన తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందిస్తుంది కూడా.
అయితే ఏవైతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఐఎస్ఐ ఉగ్రవాదులలో వారికి అణచివేత దిశగా ప్రభుత్వం గత ప్రభుత్వాలు కూడా పనిచేసుకుంటూ వచ్చినాయి. ఈ ప్రభుత్వం కూడా ఉగ్రవాద అణచివేతకు తీవ్రంగా కృషి చేయాలని చెప్పి మరోసారి ఇలా హిందువులపై ఎలాంటి అటాకులు కాకుండా బార్డర్ పైన కాశ్మీర్ మొత్తము మన ఆధీనంలో తీసుకొని ఇచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే ఈరోజు చనిపోయిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తుల ద్వారా వారికి శ్రద్ధాంజలి తెలపడం జరిగింది. ఇందులో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరోసారి నా యొక్క పాదాభివందనం తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్. మంగళవారం నాడు పహల్గాం కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ అనే పిలువబడే ఒక అందమైన ప్రాంతం ఆర్టికల్ 370 ఏదైతే రద్దు చేసిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు అక్కడ టూరిస్టులు బాగా పెరగడం ద్వారా ఈ సమ్మర్ ఉంది కాబట్టి చాలా మంది కాశ్మీర్ చాలా చల్లన శీతలమైన ప్రాంతం కాబట్టి కాశ్మీర్ ప్రాంతానికి హనీమూన్ అని చెప్పేసి మరి చాలా మంది ఫ్యామిలీస్ అక్కడ టూరిస్టులు చాలా మంది వెళ్తే వాళ్ళని కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఖురాన్ సూక్తులు చదవడం చెప్పేసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్ అని చెప్పేసి మరి ఈ విధంగా కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి పాయింట్ విప్పి చెక్ చేసి మరి ఇంత దారుణంగా ఒక కొత్త హనీమూన్ కపుల్ కూడా భార్య ముందే పిల్లల ముందే భర్తలను తండ్రులను పెద్దలను కోల్పోయి విలవిలాడుతున్నటువంటి అక్కడ ఆ దుస్థితి చూస్తుంటే యావత్ భారతదేశం కూడా కన్నీటి దిగ్భ్రాంతి చెందింది. మరి ఇలాంటి చర్యలు గతంలో పుల్వామాలో జరిగినటువంటి దాడులకు కానీ ఇవన్నీ సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేసిరో మరి అంతకు పదింతలుగా ఉగ్రవాదులు గజగజ వణిగేలా ఉగ్రవాదమే లేకుండా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉగ్రవాదమే లేకుండా మరి ఇప్పటికీ కూడా కాశ్మీర్లో అక్కడక్కడ ఉగ్రవాదులు వాళ్ళు చోట్లు ఉన్నాయి. అక్కడక్కడ మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్నారు. మరి ఇవన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మూలించాలి. ఖచ్చితంగా బెంగాల్లో చూసినట్లయితే మరి మమతా బెనర్జీ కానీ మరి ఇప్పటి వరకు రాహుల్ కానీ మరి అఖిలేష్ కుమార్ యాదవ్ కానీ స్టాలిన్ కానీ కేజ్రీవాల్ గారు కానీ ఇంతవరకు ఎవరు కూడా ఈ మొన్న జరిగిన పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు. ఒక వర్గం వైపు ఆలోచిస్తున్నారు. ఎంఐఎం నేత ఒకరు ముస్లిం అయినప్పటికీ ఎంఐఎం నేత ఒకరు దీనిపైన ఆయన ఒప్పుకోవడం జరిగింది. మతాన్ని ఆధారంగా చంపడం జరిగిందని చెప్పేసి ఆయన ఖండించడం జరిగింది. కానీ హిందువులై పుట్టి హిందువులని చెప్పుకునే ఈ నాయకులు ఎవ్వరు కూడా దీనిపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు. హిందువుల ఐక్యత లేకపోతే కనుక భారతదేశంలో ఖచ్చితంగా ఈ టెర్రరిస్టులు ఏదైతే చేసుకుంటే సున్నతులన్నా చేసుకోవాలి, లేకపోతే ఖురాన్ సూక్తులన్నా నేర్వాలి. ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి భారతదేశంలో హిందువులందరం కూడా మనం అన్ని కుల మతాలను కలుపుకొని శాంతియుతంగా మెలుగుతాం. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఏకమై మన భారతదేశానికి మద్దతు ఇవ్వాలి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఇలాంటి దుస్థితి ఎప్పుడు రాకుండా ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ కాదు అంతకు 10 ఇంతలుగా పాకిస్తాన్ పై ఖచ్చితంగా యుద్ధమే ప్రకటించాలి. దాన్ని ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇజ్రాయెల్ పాలస్తీన్ ని మొత్తం తుదముట్టించింది. ఒక్క వాళ్ళ దగ్గర ఒక జవాన్ని చంపినందుకే మొత్తానికి యుద్ధం ప్రకటించి ఇప్పటికీ కూడా ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ మొత్తాన్ని కూడా తుదముట్టించింది. అంతకు ఘోరంగా పాకిస్తాన్ పై మనం యుద్ధం ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు తాండూరులో ఏర్పాటు చేసినటువంటి హిందూ ఐక్యవేదిక తరపున
ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీలో నిరసన ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాలకు మరి అన్ని వ్యాపార సంస్థలకు అన్ని హిందూ సంఘాలకు పదే పదే నమస్కారం తెలుస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.